అక్షర సత్యం. అక్షర సత్యం. నాన్న ఎన్నిసార్లు చెప్పినా నాన్న నాన్న జీవానికి జీవం పోసి జీవంలో తన జీవాన్ని చూసుకుంటూ జీవితమంతా మనల్ని ముందుకు నడిపించుకుంటూ ఎదురుడ్డే సమస్యలకు తానే నిలకడై మార్గదర్శి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తూ అడుగడెక్కి పరితాపం ఏదీ ఆశించని నాన్న, రాజీ పడిన నాన్న నీకున్నాడని మాత్రం మర్చిపో. కళలైనా జీవితానికి సాఫల్యం చేసేది నీ జీవితంలో నాన్నకు తప్ప మరొకరికి ఆ స్థానం లేదు. మధ్యలో చెప్పే సలహాదారులు, మధ్యలో మనల్ని మైమరిపించేటువంటి ఎంతోమంది నాన్న కాలి గోటికి కూడా సరిపోదు. కారణం అన్ని అనుభవానికి తీసుకుంటూ అన్ని అనుభవాలతో పాటు తనకంటూ మార్గాన్ని చూపించడానికి నిర్లిప్తంగా ఒక చిన్న సమాధానం మౌనం. నీలో వచ్చిన ప్రతి కోపాన్ని, ఆవేశాన్ని, బాధని ఎవరితోనూ పంచుకోలేవు, ఏ దానితోనూ సరిపోదు. ఒక్క నాన్న మౌనంగానే తీసుకుంటాడు. ఆ మౌనం వెనుక బిడ్డ పడే ఆవేదనను, ఆవేశాన్ని, ఆలోచనను తదు మార్గంలో ఎలా ఉంచాలి అనేది మాత్రమే ఆలోచిస్తాడు. ఆ సమయానికి నాన్న మనకు ప్రతినాయకుడు. అయితే ప్రతినాయకుడైన నాన్న ఆలోచించి నిన్ను కథానాయకుడిని చేస్తున్నాడని మాత్రం నేను మర్చిపోకు. కారణం నీ జీవితానికి ఇది మలుపు అని చెప్పకనే చెప్తూ అరచేత్తో తన బాధని నొక్కిపడుతూ ఆవేశంగా ఎన్నో ఆలోచనలను నీకు అందిస్తూ ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉంటూ వెనక నీడలా ఉంటూ కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు. బతికున్నప్పుడు నాన్న నీకు కనిపించకుండా సహాయం చేస్తాడు. చనిపోయిన తర్వాత ప్రతి విషయంలోనూ నీకు కనిపిస్తూనే ఉంటాడు. కారణం నీకు ఒక బిడ్డ ఉన్నాడు, నీకు బిడ్డ ఉంది. ఆ బిడ్డలో మీ నాన్న చేసేటువంటి అల్లరి పనులు, అల్లరి చేష్టలు నాన్నలో చూసుకుంటూ ఆ బిడ్డను నువ్వు పెద్దగా చేసుకోవడానికి ఎంతైతే కృషి చేస్తావో అదంతా కూడా మీ నాన్న పెట్టిన దీక్ష.